పెద్దయినా చెప్పయ్యా. జగన్మోహన్ రెడ్డి తెల్లారు లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు కదా, వాళ్ళకి ఏం చేశాడంటారు? మెయిన్ ఎస్సీలని చాలా మోసం చేశాడు. అసలు ఎస్సీల్లో సబ్సిడీ లోన్లు ఉన్నాయి, అవి ఎవరికి ఇలా. మరి ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టుకుంటాం అంటే 2 లక్షలు 1.5 ఇంతకుముందు ఇచ్చారు, అవి కూడా లేవు. మరి జగన్ కాలనీ అని చెప్పి ఎస్సీలో అనేది ఆడ ఊరు బయట చెరువుల్లో సమాధులకు వెళ్ళి అట్లా ఇచ్చాడు. మామూలుగా ఊళ్ళో ఎక్కడ ఇలా అన్ని బనికిరాని చోట్ల ఇచ్చారు. అవి స్థలాలు కొన్ని పొలాలు కొన్నారు. ఎట్టా అక్కడ యాలివి గవర్నమెంట్ యాలివి 8 లక్షలు ఉంది, 30 లక్షలు చేసి కొన్నారు. ఏది వాళ్ళ నాయకులు అట్ట కొంత దోచుకున్నారు బాగా. అవి బాగా ఇది ప్రతి ఊరికి అదే జరిగింది. ఏమి మళ్ళీ బీసీలు ఉన్నారు, బీసీలను అన్యాయం చేశాడు. అన్ని పథకాలు మొత్తం ఆపేశాడు. ఎక్కడ ఎవరికి ఏమి ఇలా ఆయన చేసిన బట్టి చాలా దుర్మార్గం చేశాడు. అంత ఇది చేస్తా కూడా ఆయన అంత ధైర్యంగా నా అని ఎట్లా అంటున్నారంటే, ధైర్యం అంటే వాళ్ళు ఆయన మైండ్ అట్లాంటిది, దేనికి ఒప్పుకోడు రాజీ పడ్డం. ఒక మనిషిగా ఒక ఆలోచనతోటి ఒక రాజ్యాంగం రాజుగా చేయాల. ఏది గెలిచాడు, మేము పదవి చేస్తున్నా, మా రెడ్లు మేము చేయాలనే లెక్కలో చేస్తున్నాడు. అదే జరిగింది. ఎవరో ఇస్తారు, ఇస్తున్నాడు, ఈ అమ్మఒడి అని ఇస్తున్నారు. 4 పిల్లలు ఉండి ఒకళ్ళకి ఇస్తున్నారు. అది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పట్టల. అట్లా చాలా జరిగింది. అసలు ఏంటి ఈ పథకాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి జనాలు? ఏం ఉపయోగపడుతున్నాయి, ఏం ఉపయోగపడాల. ఇప్పుడు ఇప్పుడు రాజధానిలో పొలాలు దీనికి రాజధాని కానీ 32,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ రైతులు మొత్తానికి పొలం ఇచ్చారు. రైతులు కూలోళ్ళు ఉన్నారు. కూలోళ్ళ పొలం లేదని చెప్పి కూలోళ్ళకి పని లేదు. కూలోళ్ళకి చంద్రబాబు అప్పుడు 2,500 ఒక కుటుంబానికి పెన్షన్ పెట్టాడు, ఒక ఇంటికి. అవి ఎక్కడో ఒకటి ఇస్తున్నాడు, అది ఒకటి మోసం చేశాడు. అది చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో 175కి 175 నేనే గెలుస్తానని చెప్తా ఉన్నాడు కదా, ఏమి రావు. ఎందుకని రావంటారు? ఏది మొత్తానికి ప్రతి వాళ్ళకి ఒక్క ఇసుక కోసం ఎన్ని పనులు ఆగిపోతాయి అంటే దాదాపుగా 15 పనులు ఆగిపోతాయి. సున్న పని చేసేవాడు, మేస్త్రి, కూలోళ్ళు, ఇనుము పని చేసేవాళ్ళు, పాలిస్ రాయేసేవాళ్ళు, అట్లా 10 రకాల పనులు ఆగిపోతున్నాయి. ఒక్కొక్క పేదోళ్ళు ఈ నీటి ఇసుక కొనాలంటే 10,000 పెట్టి కొనాలి. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఊరకనే ఇచ్చాడు. 10,000 పెట్టుకుని ఆ ఇసుక కొనలేక, ఇల్లు కట్టుకోలేక అట్లాంటి ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి. మరి ఒక రైతులు ఉన్నారు. రైతులు ఇంతకుముందు ఈ పొలాలు దాదాపుగా అప్పుడు టీడీపీ టైంలో 20 లక్షలు 30 లక్షలు అమ్మింది ఎకరం. అదే ఎకరం ఇప్పుడు ఈయన వచ్చినాక మొత్తం ఆగిపోయింది. అంటే ఇప్పుడు జగన్ వర్షన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, తెలుగుదేశం హయాంలో కాంట్రాక్టర్లు, డబ్బున్న వాళ్ళు, పెత్తందారులే బాగుపడ్డారు కానీ పేదవాడికి ఏం జరగలేదు. జగన్ వచ్చిన తర్వాత పేదవాడు సుఖంగా ఉన్నాడని చెప్పుకుంటారు. ఏడున్నారు సుఖంగా? పేదవాడికి సుఖంగా లేదు. కాకపోతే వీళ్ళ వల్ల అప్పుడు పూర్వంలో 30-40 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ, ఆ పార్టీ వాళ్ళే ఇటు మారలేక పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అది మారలేక ఈయన ఆ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ పార్టీ అని పెట్టి ఆ జనం ఈ జనం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వలన ఇప్పుడు జగన్ గెలిచాడు మొన్న కూడా. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, శర్మిల తిరుగుతూ ఉంది, మళ్ళీ వాళ్ళకి వేస్తారు ఓట్లు. మళ్ళీ కాంగ్రెస్ వైఎస్ఆర్ అని పార్టీ అని పెట్టినాక ఆగిపోయి వాళ్ళు మొత్తం ఇప్పుడు వైఎస్ఆర్లో ఉంది మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు చీలిద్ది. శర్మిల వచ్చింది కదా, ఖచ్చితంగా గ్యారెంటీ చీలిద్ది. మీదే నియోజకవర్గం? మాది తాటికొండ నియోజకవర్గం, పిరంగపురం మండలం. ఏంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు మీ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున? ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లు ఎక్కువ వినపడుతున్నాయి. ఏమి కాదు, శ్రవణ్ కుమార్ గారికి ఇస్తారు, అది గ్యారెంటీ. నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకే కావాలని కోరుకుంటున్నారు. ఆయనకి అయింది, గ్యారెంటీకి అయిద్దని మాకు గ్యారెంటీ. అవసరం చంద్రబాబు గారితో కూడా మేము చెబుతాం ఆయన కావాలని చెప్పి. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఇంతమంది 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన కాడ ఇంత మచ్చలేదు. ఎదురుగా మాట్లాడతాడు, నేను పలకరించినా మాట్లాడతాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే మా స్థాయిలో మేము మాట్లాడలేం. వాస్తవంగా మా అనౌన్స్మెంట్ వాళ్ళు మాకు ఇది కావాలని అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడతాడు. ఆ సార్గా ఇస్తారు సీటు, ఆయనకైద్ది. ఓకే అండి.